నగరాల శబ్దాలకు దూరంగా ఉన్న ఒక మారుమూల గ్రామంలో జీవితం నిశ్శబ్దంగా మారిపోయింది. సంవత్సరాలుగా ఆకాశం నుండి వర్షం పడలేదు, భూమి ఎండిపోయింది. పొలాలు ఖాళీగా ఉన్నాయి, ఆశలు అదృశ్యం అయ్యాయి. కాని ఆ నిశ్శబ్దంలో ఒక హృదయం ఇప్పటికీ నమ్మకంతో ఎదురుచూస్తోంది. క్రిసివ్ ఆదిత్య అనే 12 ఏళ్ల బాలుడు ఏమి ఉందో కాదు, ఏమి కావచ్చు అని ఆలోచించాడు. ఇతరులు కరువును అంగీకరించగా అతను ఒక అడవి గురించి కలలు కన్నాడు. అతని దగ్గర పెద్ద పరికరాలు లేవు. అతనికి ఆ ఊరిలో ఎవరి మద్దతూ లేదు. కాని అతని దగ్గర బలమైనది ఒకటి ఉంది, అదే విశ్వాసం. ప్రతి ఉదయం క్రిసివ్ సూర్యుడు ఉదయించే కంటే ముందే మేల్కొనేవాడు. తుప్పు పట్టిన పార మరియు కర్రతో అతను విత్తనాలను నాటాడు, భూమిలోనే కాదు, అవకాశంలోనూ. ప్రజలు దానిని చూసి మూర్ఖత్వం, సమయం వృధా అన్నారు. కాని క్రిసివ్వాళ్ల మాటలకు నవ్వాడు, ఎందుకంటే వాళ్లు చేయలేనిది అతను చూశాడు. కొద్ది రోజుల తర్వాత క్రిసివ్ నమ్మకం నిజమైంది. భూమి నుండి ఆకుపచ్చని మొక్క మొలిచింది. అప్పటి నుండి ప్రజలు విమర్శించడం ఆపేశారు. పిల్లలు క్రిసివ్కి సహాయం చేయడం ప్రారంభించారు. పెద్దలు ఏదో మార్పు వస్తోంది, అది కేవలం నేలలోనే కాదు, వారి జీవితాల్లో కూడా అని గమనించారు. 1 సంవత్సరం తర్వాత భూమి ఇక ఎండిపోలేదు. పక్షులు తిరిగి వచ్చాయి. చెట్లు గాలిలో నాట్యం చేశాయి. గ్రామస్తులు బతికి బయటపడటమే కాదు, వారు తిరిగి జన్మించారు. దీనంతటికీ కారణం విశ్వాసాన్ని నమ్ముకుని మార్పు అనేది చిన్నగా మొదలై బలంగా పెరుగుతుంది అని నమ్మిన ఒక బాలుడు. అతని పేరు క్రిసివ్ ఆదిత్య. అతను ఒక అద్భుతం జరగడం కోసం ఎదురు చూడలేదు. అతనే ఒక అద్భుతం అయ్యాడు.